శ్రీ గురుభ్యో నమః. చంద్రభాగా తరంగాలు. జోగా పరమానంద. పుట్టిన ప్రతి వ్యక్తికి స్థూల సూక్ష్మ కారణ శరీరములుండునని శాస్త్ర ప్రవచనం. ఈ 3 శరీరములే గాక 4వ శరీరమైన భావ శరీరము కూడా ఒకటి కలదనియు అది పరమభక్తులలోనే లభ్యమనియు చైతన్య మహాప్రభువు తెలియజేసి ఉన్నాడు. హృదయ పరివర్తనమే భావశరీరం. భావశరీర జన్యమే భక్తి. దివ్య పారవస్య సంజనిత మధురానుభూతియే భక్తికి లక్ష్యము, గమ్యము. ప్రేమ యొక్క పరాకాష్ఠయే భక్తి. ప్రేమకు జాతి, కుల, మత భేదాలుండవు. ప్రేమకు రెండవ వస్తువు కనిపించదు ప్రేమ తప్ప. ప్రేమ గాయపరచదు, గాయపడదు. సంకుచిత మనసులలో ప్రేమ నిలవలేక జారిపోతుంది. ప్రాపంచిక విషయ వాసనలతో నిండిన అంతఃకరణలో ప్రేమరసం కారిపోతుంది. భగవద్భక్తులు ప్రేమస్వరూపులు, త్యాగజీవులు. భగవంతునికి దూరమై ఒక్క క్షణం కూడా జీవించలేరు. భగవన్నామామృతాన్ని సదాపానం చేస్తూ ఆధ్యాత్మిక మత్తులో ప్రపంచాన్ని మరచి జీవిస్తారు. లోకవాసనలు వారిలో కనిపించవు. లోక బాంధవ్యాలు వారిలో అగుపించవు. మహిమలు చూపరు, మాయలు చేయరు. వారి ద్వారా ఎంతటి ఘనకార్యం జరిగినను అది భగవానుని కృపగా వర్ణిస్తారు. కోపాలు ప్రకటించరు, లోపాలకు చోటివ్వరు. ఇతరుల తప్పులను క్షమించగలరు. తమలో తప్పు కనబడితే సర్దుకోరు. ఎంతటి భయంకర ప్రాయశ్చిత్తమును అనుభవించుటకైనా వెనుకాడరు. అట్టి పరమభక్తుల దర్శనం పావనం. వారి కథా శ్రవణము పవిత్రము. షోలాపూర్ జిల్లాలో బర్సి అనడి గ్రామం కలదు. ఆ గ్రామంలో జోగా అనడి భక్తుడుండేవాడు. చిన్ననాటి నుండి జోగాలో భగవద్ సందర్శనాభిలాష మెండుగా ఉండేది. భగవానుని దివ్యనామం చెవిని పడగానే నిశ్చేష్టుడై నిలబడిపోయేవాడు. బాల్యక్రీడల యందు ఆసక్తి చూపక తోడి బాలురను ఒక చోట చేర్చి తాను నామజపం చేస్తూ వారి చేత చేయించేవాడు. భక్తులెవరైనా ఆ గ్రామమునకు రాగానే పరుగెత్తుకుంటూ వెళ్లి వారి పాదాలపై పడి ప్రణమిల్లేవాడు. మహాత్ముల దర్శనానికై చంద్రుని కొరకు తప్పించే చకోరంలా నిరీక్షించేవాడు. భగవద్గుణ శ్రవణ కీర్తనాదులు జరుగుచోట కూర్చుండి ప్రశాంత చిత్తముతో ఆలకించేవాడు. జోగా పెరిగి పెద్దవాడగుచున్నాడు. తన వయస్సుతో పాటు తన హృదయమునందలి భక్తి కూడా దినదిన ప్రవర్ధమానమవుతున్నది. సదా భగవంతుని స్మరణ తప్ప మరి ఒకటి తెలియదు. హృదయం భక్తితో పండియుండ, నేత్రాలు కన్నీటితో నిండి ఉండేవి. భగవంతుని దివ్య సందర్శనానికి మనసు అహోరాత్రులు విలపించేది. భగవాన్, ఈ ఆవేదనను నేను అనుభవించలేను. ఈ విరహాన్ని నేను భరించలేను. నీ భక్తిలో నేను పిచ్చివాణ్ణయ్యాను. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా నీ కొరకు ఖర్చు చేశాను. అయినా నీకు నా మీద దయ కలగలేదు. తెలిసింది ప్రభు, లోపమంతా నాలోనే ఉంది. కాకర విత్తనం నాటి కల్పవృక్షం రావాలంటే వస్తుందా? గతంలో ఏ పుణ్యకార్యమో ఆచరించక ఈ జన్మలో నీ దర్శన భాగ్యం లభించలేదని దుఃఖిస్తే మాత్రం ఏమి లాభం అని పసిబిడ్డలా విలపించేవాడు. జోగా శూద్ర కులజుడు. వంశపారంపర్యంగా సంక్రమించిన కులవృత్తిని ఆశ్రయించి తైలవర్తకుడుగా జీవించేవాడు. బ్రహ్మముహూర్తమును నిద్రలేచేవాడు. స్నానానంతరం దేవాలయానికి వెళ్లే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. నదిలో స్నానమాచరించి అక్కడి నుండి ఆలయానికి నడక సాగించేవాడు. భగవద్గీతలోని ఒక శ్లోకం చెబుతూ శ్లోకం పూర్తి కాగానే నేలపైబడి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఈ విధంగా భగవద్గీతలోని 700 శ్లోకాలు పూర్తి చేసి 700 సాష్టాంగ నమస్కారములు చేసి ఆలయంలో ప్రవేశించేవాడు. ఆహా, ఎంతటి కఠోర సాధన, ఎంతటి నిరహంకారత! నిత్యం ఇలా క్రమం తప్పకుండా ఆచరిస్తూ తృప్తి చెందేవాడు. జోగా ఒకనాడు ఆలయంలో ప్రవేశించాడు. ఆనాడు కృష్ణాష్టమి పర్వదినం. పాండురంగ భగవానుని ఎదుట కన్నీళ్లతో నిలబడ్డాడు. తన విరహతాపం తీవ్రస్థాయికి చేరింది. శరీరం కంపిస్తున్నది. పెదవులు వణుకుతున్నాయి. స్వామికి నమస్కరిస్తూ, హే భగవాన్, పాండురంగ, కరుణాపారీణ, భక్తవత్సల, ఈ ఎడబాటును నేనిక సహించలేను. నా హృదయం విడుదలను కాంక్షిస్తున్నది. నేను ప్రపంచ పంజరంలో బందీనై ఉన్నాను. నాకు విముక్తిని ప్రసాదించవా ప్రభు? భోగభాగ్యాలన్నీ నా దృష్టిలో గడ్డిపోచల్లా కనబడుతున్నాయి. క్షణికమైన విషయ సుఖాలు నాగసర్పముల వలె గోచరించుచున్నవి. పంచదార నీటిలో కలియులాగున నా వ్యక్తిత్వాన్ని నీలో లయింపజేసి తృప్తి చెందాలని హృదయం ఆరాటపడుతున్నది. భగవాన్, ప్రపంచంలో నేనొక్కడినే దుఃఖితుడనని ఇంతవరకు భావించాను. విచారణ సలిపిన కొలది ప్రపంచమే దుఃఖస్వరూపమని తేలింది. తేలిన సత్యం హృదయాన్ని గాయపరిచి మరీ వెళ్ళింది. వైద్యులు మాన్పలేని వ్రణము హృదయంలో తయారైంది. హే పుండరీక వరదా, నీ ప్రేమరసాన్ని పూసి నా గాయాల్ని మాన్పవా ప్రభు అంటూ విలపించసాగాడు జోగా.
జోగా హృదయావేదన భగవంతుని కదిలించింది. ప్రేమ వీక్షణాలను జోగాపై ప్రసరింపజేశాడు పాండురంగడు. కృష్ణాష్టమి పర్వదినాన హృదయంలో శ్రీకృష్ణ జననం జరిగింది. శరీరం పులకించిపోయింది, హృదయం ద్రవించింది, కన్నీరు ప్రవాహంలా కారుతున్నాయి. ఏదో అనిర్వచనీయ ప్రశాంతత అంతఃకరణను ఆవహించింది. కృతజ్ఞతతో మనసు మెత్తబడిపోయింది. స్వామి ఎదుట చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడ్డాడు జోగా. దయాస్వరూపుడైన పాండురంగడు దర్శనమిచ్చాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న పాండురంగని దివ్య దర్శనంతో జోగా పులకాంకితుడయ్యాడు. జోగా, ఈనాటితో నీ కష్టాలు తొలగిపోయాయి. నీలో నిశ్చల భక్తి ఏర్పడింది. నీ జీవన రథాన్ని నడిపే చోదకుడు ఈనాడు నీ దగ్గరకు వస్తున్నాడు. అతని దర్శనంతో నీ సాధన మలుపు తిరుగుతుంది. నీవు ధన్యాత్ముడవు అని పలికి పాండురంగడు అదృశ్యమయ్యాడు. పూర్ణ చంద్రుని దర్శనంతో సాగర తరంగములు ఉరకలు వేయునట్లు పాండురంగ భగవానుని పూర్ణ చంద్ర వదనాన్ని వీక్షించగానే జోగా హృదయ సాగరమునందలి ప్రేమ తరంగములు ఉవ్వెత్తున లేచి నాట్యం చేయసాగినవి. అధికోత్సాహంతో, అనిర్వచనీయ ప్రేమోన్మాదంతో పాండురంగని దివ్యనామాన్ని శ్రావ్యంగా గానం చేస్తూ, గానానికి అనుగుణంగా నృత్య భంగిమలను అభినయిస్తూ గృహోన్ముఖుడయ్యాడు జోగా. ఉత్తర దేశం నుండి ఒక యతివరేణ్యుడు బర్సీ గ్రామానికి వచ్చినట్లు జోగాకు తెలిసింది. జోగా సంతోషానికి అవధులు లేవు. పాండురంగడు తెలియజేసిన తన జీవన రథచోదకుడు ఈ మహాత్ముడేనేమో, తనను తరింపచేయుటకు ఏతెంచిన పుణ్యపురుషుడు సద్గురోత్తముడు ఇతడేనేమో. జోగా మనసు పరవళ్ళు తొక్కుతున్నది. ఆ మహాత్ముని దర్శనానికి హృదయం ఆరాటపడుతున్నది. ఇక నిలువును అసక్తుడై అక్కడ నుండి బయలుదేరాడు జోగా. ఆలయంలోనున్న ఆ మహితాత్ముని దర్శించడానికి బర్సీ గ్రామ ప్రజలంతా వెడుతున్నారు. జోగా వారిని వెంబడించాడు. స్వామి బస చేసి ఉన్న పాండురంగస్వామి దేవాలయం వద్దకు వచ్చారు. ప్రసన్నవదనంతో ఆసీనులై ఉన్న స్వామిని దర్శించారు. అతడే పరమానంద స్వామి, ఉత్తర దేశ ఆశ్రమవాసి. దక్షిణ దేశ యాత్రకై బయలుదేరి మధ్యలో బర్సీ నగరానికి వచ్చారు. ఆ మహాత్ముని దర్శనం జోగాలో అణిగియున్న వైరాగ్య జ్వాలను వెలికితీసింది. పవిత్రాత్ములైన పరమానంద స్వామిని చూస్తున్న కొలది జోగాలో వినూత్న పరిణామం కలుగుతున్నది. జగత్తుపై విరక్తి జనిస్తున్నది. జగదీశ్వరునిపై అనురక్తి ప్రబలుతున్నది. స్వామి ఇంతలో సత్సంగం ప్రారంభించారు. భగవానుని దివ్యలీలలను గూర్చి సుశ్రావ్యంగా గానం చేయసాగారు. శ్రీకృష్ణుని కథా విభూతులను మనోహరంగా ప్రవచిస్తున్నారు. కదంబ వృక్షం క్రింద పద్మాసనస్థుడై మురళీగానం చేస్తూ భక్తులను సమ్మోహింపజేయుచున్న శ్రీకృష్ణదేవుని రసమయ స్వరూపమును పరమానంద స్వామి వర్ణిస్తుంటే జోగా హృదయమే కదంబ వృక్షముగా మారింది. మురళీనాదాన్ని శ్రవణం చేస్తూ పరవశిస్తున్న అనుభూతి జోగాకు కలిగింది. కంసచాణూరాదులను శ్రీకృష్ణుడు వధించే భయానక సంఘటనలను పరమానంద స్వామి తెలియజేస్తుంటే తనలోని కామ క్రోధాది కంసచాణూరాదులను జగన్నాథుడు నశింపజేసినట్లు జోగాకు భావస్ఫురణ జరిగింది. పాలు, పెరుగు, వెన్న అమ్మడానికి వచ్చిన గోపిక కృష్ణప్రేమ మాధుర్యాన్ని ఆంతర్యంలో అనుభవిస్తూ మైమరచి పాలు, పెరుగు, వెన్న అను నామములకు బదులుగా మాధవ, దామోదర, గోవింద అని పిలిచే దివ్యోన్మాద స్థితిని పరమానందుడు వివరిస్తుండగా ప్రేమోన్మాద భరితుడైన జోగా తన తైలవర్తకమును త్యజించి నారాయణ నామస్మరణతో బిచ్చమెత్తుకుని జీవించాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడు. సంతు పురుషుల దర్శన భాగ్యం అలాంటిది, శ్రవణ ప్రభావం అలాంటిది. పరమానందుని దివ్యబోధ ప్రభావంతో జోగా మహాశయుని జీవితం నూతన దృక్పథాన్ని అలవరుచుకున్నది. సంకీర్తనా సత్సంగం పూర్తయింది. దివ్యనామ సంకీర్తనతో సభ ముగిసింది. అక్కడ గుమిగూడిన భక్తులందరూ వరుసగా వచ్చి పరమానంద స్వామి పవిత్ర పాదాలపై పడి తీర్థప్రసాదములు స్వీకరించి వెళ్తున్నారు. జోగా వెనుక నిలబడి ఈ దివ్య దృశ్యాన్ని కళ్ళారా గాంచుతున్నారు. భక్తులందరూ తీర్థప్రసాదములు స్వీకరించి వెళ్ళారు. చివరగా జోగా స్వామి పాదాలపై వాలాడు. తన కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించాడు. దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించుచుండా కదలనశక్తుడై స్తంభించిపోయాడు. జోగా భక్తి పారవస్యాన్ని పరమానందుడు గ్రహించాడు. జోగాను మెల్లగా పట్టి లేపాడు. తన అమృత దృక్కును జోగా నయనాలలో ప్రసరింపజేసి చల్లగా చూశాడు. నాయనా జోగా, ఎందుకు ఈ విషాదం అని సూటిగా ప్రశ్నించాడు పరమానందుడు. చేతులు జోడించి పరమానంద స్వామికి నమస్కరిస్తూ, గురుదేవా, నేను వేదాన్ని చదవలేదు, వాదాన్ని నేర్వలేదు, నామాన్ని ఆశ్రయించాను, నాదాన్ని ఆలపించాను. అంతకు మించి నాకు ఏ జ్ఞానమూ లేదు. మిమ్మల్ని సందర్శించగానే మీరే నా గురుదేవులని నా అంతరాత్మ ప్రబోధించింది. నన్ను కరుణించి కాపాడండి, ఉపదేశమిచ్చి ఉత్తీర్ణుణ్ణి చెయ్యండి అని భక్తితో తన మనోభీష్టాన్ని స్వామి ముందుంచాడు జోగా.
పరమానంద స్వామి దరహాసవదనుడై, జోగా, నీవు పాండురంగని దయకు పాత్రుడవైన భాగవతోత్తముడవు. నీవు ఈ జన్మలోనే తప్పక తరించగలవు. సదా నామజపం కొనసాగించు. సకల ప్రాణుల రూపంలో ఉన్నది పాండురంగడేనని ఎరుక కలిగియుండు. ఎవరిని ద్వేషించకు. సర్వులను ప్రేమించడం అలవర్చుకో. భోగశాలగా గోచరించే ఈ ప్రపంచమొక రోగనిలయమనే జ్ఞానం కలిగి ఉండు. ఈ ప్రపంచంలో ఏర్పడే వ్యామోహాలే మనలను మృత్యుముఖంలో పడద్రోసే యమపాశాలని గుర్తుంచుకో. ప్రతి రోజా పుష్పం వెనుక ఒక ముళ్ళు ఉంటుందని మరచిపోకు. ముళ్ళను అంటకుండా పుష్పాన్ని పట్టుకోవడం నేర్చుకో. అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని ఆశ్రయించు. నీకు అతి ముఖ్యమైన విషయమును చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఆధ్యాత్మిక సాధకుడు కాలకోట విషాన్నైనా లోపల ఉంచుకోవచ్చు, కానీ అహంకారాన్ని మాత్రం లోపల చొరవనీయకుండా సదా ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరి హృదయంలో అహంకార మమకారాదులు తిష్టవేసి ఉంటాయో వారి జన్మ వృధాయన్న సత్యాన్ని సదా మనసులో ఉంచుకొని జీవనయాత్రను సాగించుము అని ప్రబోధాత్మక సందేశాన్ని అందించాడు. జోగా మనసులో ఇంతవరకు చోటు చేసుకుని ఉన్న సంశయ పండుటాకులు పరమానందుని విజ్ఞాన ఝుంఝామారుతమునకు ఎదురు నిలువలేకపోరాలిపోయినవి. ఆనాటి నుండి సదా నామస్మరణలో కాలం గడుపుతూ పరమానందుని అడుగుజాడల్లో పయనిస్తూ అహంకార మమకారాదులు లేక ప్రశాంత చిత్తముతో జోగా జీవిస్తుండేవాడు. ఆనాటి నుండి జోగాను సద్గురునామంతో కలిపి జోగా పరమానంద అని పిలిచేవారు. గురుదేవుని దివ్య ప్రబోధము జోగా వీణులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. వర్తకమునందు జోగాకు కుతూహలం నశించింది. వర్తకాన్ని విసర్జించాడు. అక్షయపాత్రను చేతపట్టుకొని నామస్మరణ చేసుకుంటూ ఊరిలో భిక్షాటన చేసి తన కుటుంబీకులను పోషిస్తూ నిర్విచార చిత్తముతో జీవించుచుండెను. ఒకనాటి రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. ఉదయం లేచేసరికి గ్రామమంతయు వర్షపు నీటితో నిండి ఎటు చూసినా బురద ఏర్పడి నడుచుటకు వీలు లేకుండెను. జోగా తన దినచర్య ప్రకారం 700 శ్లోకములను ఉచ్చరిస్తూ 700 సాష్టాంగ నమస్కారములు చేయుచూ దేవాలయమునకు వెళ్ళవలసి ఉన్నది. జోగా స్నానమాచరించి యథాప్రకారం గీతా శ్లోకమును చదువుతూ శ్లోకానంతరం ఆ బురద నీటి అందే పడి సాష్టాంగ నమస్కారం చేయుచూ వెళ్ళుచుండెను. ఈ దృశ్యమును ఒక వ్యాపారి చూశాడు. అతనికి ఈ భక్తుని వింత ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. బురద నీరనే భావనలు కూడా లేకుండా నిరహంకారి అయి నిరాడంబరముగా భగవంతునికి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేయుచు నడుస్తున్న జోగా భక్తికి ఆ వ్యాపారస్తుని హృదయం కదిలిపోయింది. వెంటనే వెళ్ళి ఒక నూతన పీతాంబరమును కొని తెచ్చాడు. జోగాను సమీపించి నమస్కరించాడు. పీతాంబరమును గ్రహించవలసిందని జోగాను ప్రార్థించాడు. తనను ఆశీర్వదించమని ప్రార్థించాడు. జోగా ఆ వ్యాపారస్తుని వైపు తదేకంగా దృష్టి సారించాడు. నాకు పీతాంబరాలపై మోజు లేదు. నా మనస్సంతా విఠలుని పవిత్ర నామమునందే లగ్నమై ఉంటుంది. భగవానుని నామస్మరణ చేస్తూ భిక్షాటన చేసుకుని జీవించే నాలాంటి వారికి ఈ పీతాంబరాల అవసరమేముంటుంది? దయచేసి తీసుకుని వెళ్ళవలసిందని జోగా వ్యాపారస్తునికి తెలియజేస్తారు. జోగా ఎంత వద్దని వారిస్తున్నను వినకుండా పీతాంబరమును జోగా హస్తములలో ఉంచి, ఇది కూడా పాండురంగని సంకల్పమేనని భావించి మీరు ధరించండి. మీరు కాదంటే నా మనస్సును గాయపరిచిన వారవుతారు అని పలికి వ్యాపారి వెళ్తాడు. మరునాడు ఉదయాన్నే యథాప్రకారం స్నానమాచరించి వ్యాపారస్తుడిచ్చిన నూతన పీతాంబరమును ధరించి దేవాలయానికి బయలుదేరుతాడు జోగా. సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు పీతాంబరము మలినమవుతుందనే భావన కలుగుతుంది. పీతాంబరమును నడుముకు బిగించి మట్టి కాకుండా ఉండుటకు సాష్టాంగ నమస్కారమునకు బదులు మోకాళ్లపై కూర్చుని నమస్కరిస్తూ కొంత దూరం ప్రయాణం చేస్తాడు. అది చాలా కష్టతరంగా కనిపించింది. సాష్టాంగ నమస్కారం చేస్తే పీతాంబరం మట్టిపాలవుతుందని భయం ఆవరించింది. ఇక చేయగలిగింది లేక మిగతా సగదూరం నిలబడే నమస్కరించుకుంటూ భగవద్ దర్శనార్థం ఆలయానికి వెళ్ళాడు. ఆలయంలో స్వామిని దర్శించాడు. కీర్తన పాడాడు. కానీ స్వామి ముఖారవిందం చిన్నబోయింది. మునుపటిలాగా దరహాసవదనంతో స్వామి దర్శనమియ్యలేదు. జోగా మనసులో కలవరం ప్రారంభమైనది. కారణం అన్వేషించడానికి బుద్ధి ప్రయత్నించింది. స్వామి తనపై కినుక వహించుటకు కారణం ఊహించుటకు ఎక్కువ కాలం పట్టలేదు. నిత్యము 700 సాష్టాంగ నమస్కారములు చేసి ఆలయమునకు అరుదించే జోగా ఈనాడు అలా చేయలేకపోవడానికి కారణమేమిటి? నూతన పీతాంబరమును ధరించుటయే. వస్త్రముపైనున్న అభిమానమే సాధనమును వక్రింపజేసింది. ఇక దేహాభిమానమును జయించుటెట్లు? జోగా మనసులో సంకల్పాలు సుడులు తిరుగుతున్నాయి. తను చేసిన తప్పిదమేమిటో తెలిసి వచ్చింది. స్వయం ప్రాయశ్చిత్తమే దానికి తరుణోపాయమని గ్రహించాడు. ఒక రైతు 2 ఎద్దులకు కాడిని కట్టి వాటిని నడిపించుకుంటూ పొలమునకు పోవుచుండెను. అది చూడగానే జోగా మనసులో మెరుపులా ఒక ఆలోచన తట్టింది. రైతును పిలిచి, మిత్రమా, నా వద్దనున్న ఈ ఖరీదైన నూతన పీతాంబరమును నీకిచ్చెదను.
బదులుగా నీ కాడెద్దులను 4 గంటల కాలం నాకు ఇవ్వవలసిందని కోరగా రైతు అందులకు సమ్మతించి పీతాంబరమును తీసుకుని కాడెద్దులను జోగాకిస్తాడు. జోగా ఒక త్రాడు తీసుకుని తన 2 కాళ్ళకు కట్టుకుంటాడు. ఆ త్రాటి మరి ఒక చివరను కాడికి కడతాడు. చేతిలో కర్ర పట్టుకుని 2 ఎద్దులను తరుముతాడు. ఆ 2 ఎద్దులు దౌడు తీస్తాయి. భయకంపితమైన ఆ వృషభములు ఆగకుండా వేగంగా జోగాను ఈడ్చుకుంటూ పరిగెత్తుతున్నాయి. ముళ్లలో పయనించాయి, రాళ్లలో పరిగెత్తాయి, గుట్టలపై ప్రయాణం చేస్తున్నాయి. జోగా శరీరం అంతా పగిలిపోయింది. రక్తము ధారా ప్రవాహంలా స్రవిస్తున్నది. చర్మమంతా ఊడిపోయింది. మాంస కండరములు ముక్కలైపోయాయి. శరీరమంతా అస్థిపంజరంలా తయారైంది. శరీరం నుండి ప్రాణం నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నది. కానీ జోగా ఏ మాత్రం చలించకుండా పాండురంగనామ జపం చేస్తూనే ఉన్నాడు. జోగాను ఈ స్థితిలో చూడలేక దీనదయాళుడైన పాండురంగుడు ప్రత్యక్షమయ్యాడు. ఎద్దులను ఆపి త్రాడు విప్పాడు. జోగాను త్రాటి నుండి విడిపించాడు. రక్తపు మడుగులోప మాంసపు ముద్దలా పడి ఉన్న జోగాను చూసి, జోగా, ఎందుకింత అఘాయిత్యం చేసుకున్నావు? నీవు నిరపరాధివి. అన్యాయంగా నిన్ను నీవు బాధించుకున్నావు. నా భక్తుడివైన నీకు నశింపు లేదులే అంటూ ప్రేమతో జోగాను కౌగిలించుకుంటాడు పాండురంగ భగవానుడు. భగవానుని పవిత్ర స్పర్శతో జోగా శరీరం దివ్యదేహమైంది. పాండురంగని కృపావాత్సల్యమునకు గగురుపాటు చెంది పాండురంగదేవుని దివ్య పాదాలపై పడి తనువును మరిచాడు జోగా. జోగాను ఆశీర్వదించి పాండురంగడు అదృశ్యమయ్యాడు. సదా విఠలనామోచ్చారణతో తన బ్రతుకును ధన్యత చేసుకున్నాడు జోగా. ఆదర్శమైన భక్తుడుగా దాస సంప్రదాయంలో నిలచి తన 8వ ఏట వాసుదేవ చైతన్యములో ఐక్యమయ్యాడు. జోగా పరమానంద కీర్తనలు గానం చేస్తూ ఉండగా నామదేవుల వారి గురువు ముక్తాబాయి శిష్యుడు అయిన విశోబాఖేచర్ లేఖకుడుగా ఉండి గ్రంథస్థం చేశారు. జోగా పరమానంద వ్రాసిన భక్తి గేయాలలో ఒకదానిని సిక్కుమత ముఖ్య గ్రంథమైన గ్రంథ సాహిబ్లో కూడా చేర్చి ఉన్నారు. జై జై పాండురంగ హరి. మరొక భక్తుని కథతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.